సరే సెలెక్ట్ అయిన తర్వాత కానిస్టేబుల్ కానివ్వండి, లేకుంటే ఎస్ఐ పోస్టులకు కానివ్వండి, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తారు? ఎలాంటి ఫిట్‌నెస్ ఉండాలి సార్ మెడికల్‌కి? మెడికల్ అనేది మెయిన్ సార్. దానిలో ఐ సైట్ అనేది ఇంపార్టెంట్ సార్. మనం ఏం చేయాలని కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐ సైట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకటి చూస్తారు సార్. ఓకే. 6/6 కోసము మనం ట్రై చేస్తుంటాం సార్. దాని తర్వాత కలర్ బ్లైండ్నెస్ అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు వాళ్ళకి రెడ్కి దాని తర్వాత గ్రీన్కి వేరియేషన్ అనేది తెలియదు కాబట్టి కలర్ బ్లైండ్నెస్ మనకు ఇంపార్టెంట్ సార్. ఈ రెండు మెయిన్. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అనేటివి నార్మల్గానే ఉంటాయి సార్. ఓకే. మిగతా యాక్టివిటీస్లో చేయి కాలు విరగడం కానీ అది అంటే మనకు ఎట్లుంటుంది అని అంటే సార్, వెపన్ పట్టుకోవడానికి అనువుగా ఒకవేళ ఎడమ చేయని కుడి చేయగాని లేనట్టయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. తర్వాత ఫ్లాట్ ఫుట్ ఉండదు సార్. ఫ్లాట్ ఫుట్ ఉన్నా కొంత ప్రాబ్లమే సార్ అది. ఇక మిగతా అన్నీ నార్మల్గా ఉంటుంది సార్. టాటూస్ ఉండొద్దంటారు. అది ఎంతవరకు సార్ నిజం సార్ అది? వాస్తవంగా టాటూ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ని బట్టి ఒక మనిషి యొక్క అపిరెన్స్ని బట్టి మనిషిని అంచనాలు వేస్తారు అనుకుంటాం కదా సార్. అవును సార్. అట్లనే టాటూ విధానం అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర అయితే అంత దాన్ని చూస్తలేరు అనుకోవచ్చు. ఓకే. కానీ అయినా అది లేకుండా ఉండడమే బాగుంటుంది సార్. మన శరీరం మీద టాటూస్ కనబడుతూ ఉద్యోగం చేస్తుంటే యాక్వర్డ్గా ఉంటుంది. అదొకటి. సెంట్రల్ అయితే 100% లేదు సార్, అది తీసేస్తారు. ఓకే సార్. టాటూ ఉన్నా కూడా రిమూవ్ చేయించుకున్నది బెటరు. ఓకే. ఒకవేళ ఐసైట్ ఎవరైనా ఉన్నా కూడా దాన్ని ముందు నుంచెల్లే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని అది క్లియర్ చేసుకుంటే బెటర్ సార్ అది.